రెడ్ రైస్ అండి. రాత్రి నానబెట్టాను. నీళ్ళు శుభ్రంగా వంపేయాలి. ఒకసారి కడిగితే చాలండి, ఎక్కువసేపు కడిగే అవసరం లేదు. కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకోవాలి ఉడకడానికి కోసం. ఈ గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ అండి. స్టవ్ వెలిగించి ఉడకనివ్వాలండి. కొంచెం మంట ఎక్కువలోనే పెట్టుకోండి, తక్కువలో పెట్టకూడదు. చాలా టైం పడుతుంది ఇది ఉడకడం కోసం. ఉడుకుతుందండి రెడ్ రైస్, ఇంకా కాస్త ఉడకాలి. ఈ నీళ్ళు అంతా ఎగిరిపోయే వరకు ఉడికించాలి. అప్పుడే రైస్ ఉడికినట్టండి. ఇది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఎక్కువ టైం మనం పెట్టి వదిలేయాలండి. అలాగా మధ్య మధ్యలో వచ్చి కలుపుకుంటూ చూసుకోవాలి. మనం ఎక్కువ వాటర్ వేసుకుని గిన్నెలోనే ఇలా ఉడికించుకోవాలండి. కుక్కర్లో గట్ట పెట్టొద్దు. కుక్కర్లో పెడితే మొత్తం జిగురైపోతుంది. నేనైతే కుక్కర్లో పెట్టనండి. మిగతా వాళ్ళు పెడితే నేనేమి పెడతారేమో నాకు తెలీదు, కానీ నేనైతే ఇలాగే గిన్నెలో వండుతానండి. ఎందుకంటే ఇది జిగురు కాబట్టి రైస్ కుక్కర్లో పెడితే మొత్తం గంజి పంపేయాలి. అందుకని కుక్కర్లో పెట్టొద్దు. ఇలా గిన్నెలో వండుకుంటే గంజి వంపే పని ఉండదండి. మనకి చాలా హెల్తీగా ఉంటాము ఈ ఫుడ్. ఇంకా చాలా ఉడకాలండి, వాటర్ అంతా దగ్గరకు వచ్చే వరకు. రెడ్ రైస్ ఉడికిందండి. వాటర్ మొత్తం ఉడికిపోవాలి, ఎగిరిపోవాలి పూర్తిగా. వాటర్ ఎగిరినాక రైస్ ఉడికినట్టండి. మొత్తం వేసిన వాటర్ అంతా ఎగిరిపోవాలండి. ఇది కొంచెం గ్యాస్ ఎక్కువగానే అవుతుందండి. అందుకని వారంలో 2 సార్లు వండుకుంటే సరిపోతుంది. మనం గంజి వంపకుండా ఉండాలంటే ఇలా గిన్నెలో వండుకోవాలండి. గంజి వంపేయచ్చు అనుకుంటే కుక్కర్లో వండుకోవచ్చు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రైస్ ఎలా వండుతున్నాను మీరు చేసే ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. ఈ గంజి పూర్తిగా ఎగిరిపోవాలండి. ఇది దగ్గరికి వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలండి. వాటర్ దగ్గరికి వచ్చే వరకు. వాటర్ ఇంకా దగ్గరికి వస్తుంది అన్నప్పుడు మనం స్టవ్ కాడే ఉండాలి. ఈ జిగురు ఉంటుంది రైసు, అందుకు తొందరగా అడుగెట్టేస్తుందండి. అడుగెట్టేస్తే మనం ఇంకేమి చేయలేము, పడేయాలంటే. ఎందుకంటే ఇది మాడిపోతే అసలు తినలేము.